కేటీఆర్ అరెస్ట్ తప్పదా? ఈ నెల 9న ఏం జరగనుంది? తెలంగాణ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏసీబీ కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. మరోవైపు భారీ భూకంపం 53కి చేరిన మరణాలు. నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిబెట్లో ఇప్పటివరకు 53 మంది మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. 62 మందికి గాయాలైనట్లు తెలిపింది. 6.8 హైదరాబాద్ లవర్స్ ఆత్మాహుతి వెనుక బ్లాక్మెయిలే 5. ఘట్కేసర్లో ప్రేమికుల సజీవదహనికి బ్లాక్మెయిల్ కారణమని పోలీసులు తెలిపారు. స్థానికుడు శ్రీరామ్, కొర్రేముల వాసి లిఖిత ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెబుతానంటూ చింటూ అనే వ్యక్తి శ్రీరామ్ నుంచి కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకోవడంతో రేవంత్ నోట్ల కట్టలతో దొరికారు. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ పెంచారు. హరీశ్ తెలంగాణ గతంలో రేవంత్ అరెస్టుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఆయన కేటీఆర్పై ఫోకస్ చేశారని భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా హరీశ్ స్పందించారు. ఆ కేసుకు, దీనికి సంబంధం లేదు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు. షర్మిల ఏపీ పేదవాడి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ భరోసా అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ మానసపుత్రిక అయిన సంజీవని లాంటి ఆ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారం ఖండించిన టీం. కొన్ని రోజులుగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం, పెళ్లిపై వస్తున్న వార్తలను ఆయన టీం ఖండించింది. కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. దేశంలో మరో 2 హెచ్ఎంపీవీ కేసులు. హెచ్ఎంపీ వైరస్ దేశంలో నెమ్మదిగా విస్తరిస్తోంది. నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్లో 2 చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ వచ్చిన 13 రోహిత్, కోహ్లీ కంబ్యాక్ చేస్తారు. యువరాజ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తన కుటుంబం అని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఆ ఫ్యామిలీకి మద్దతుగా నిలవడం తన బాధ్యత అని చెప్పారు. వారు ఖచ్చితంగా గట్టి కమ్బ్యాక్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల 1 కోటి ఎకరాలకు రైతు భరోసా. తెలంగాణ ఈ నెల 26 నుంచి రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగు భూములకు మాత్రమే